హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? సో లాస్ట్ వీడియోలో చూసారు కదా, న్యూయార్క్ సిటీ డౌన్ టౌన్ టైమ్స్ స్క్వేర్ అండ్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. వన్ డే మొత్తం మనం ఎంపైర్ స్టేట్ బిల్డింగే చూసాము. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నుంచి ఈ హోటల్కి అయితే నైట్ అయితే రీచ్ అయిపోయాము. ఇది మార్నింగ్ అనమాట. హోటల్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి బయటకైతే వచ్చాము. జస్ట్ హోటల్లోనే కాంప్లిమెంటరీ ఉంటుంది కదా, సో అది తీసుకొని మళ్ళీ మా రూమ్కి అయితే వచ్చేసాము. దెన్ రూమ్లో ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. అప్పటికి 1-2 అవుతుంది టైం. ఆల్మోస్ట్ 1:40 to 2 o'clock అవుతుంది. సో ఈ గోదావరి ట్రూలీ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అయితే కనిపించింది. రేటింగ్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఐ మీన్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. గోదావరి వాళ్ళ అనిపించారు. లైక్ ఫుడ్ టేస్ట్ అలా ఉంది. ఆంధ్ర స్టైల్ ఫుడ్ చాలా బాగుంటుంది కదా. సో ఇవన్నమాట మేము తీసుకున్నవి: చికెన్ టిక్కా మసాలా, ఆవకాయ బిర్యానీ అండ్ పన్నీర్ బిర్యానీ, రోటీస్ అండ్ జీరా రైస్ ఇలా తీసుకున్నాము. సో ఇది రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో బార్ కూడా ఉంది. ఐ మీన్ రెస్టారెంట్ కమ్ బార్ ఇది. సో ఎలా ఉంది జస్ట్ అని నేను ఒక క్యాప్చర్ అయితే చేశాను, చూడండి. ఆ రెస్టారెంట్లో ఫుడ్ తినేసి మా కార్లో చిన్న ప్రాబ్లం ఉంది. సో అందుకే దగ్గరలో ఎంటర్ప్రైజ్ ఉంటే అక్కడ క్లారిఫై చేసుకోవడానికి అని చెప్పేసి అక్కడ ఆగాము, చెక్ చేసుకొని. దాని తర్వాత మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో అదంతా చూడండి. అండ్ ఈ వే మొత్తం చాలా బాగుంది. అండ్ చిన్నగా డ్రిజిలింగ్ అయితే స్టార్ట్ అయింది. చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. వెదర్ అయితే కొంచెం బ్యాడ్ అనే చెప్పాలి, ఎందుకంటే ఈ వాన అయితే స్టార్ట్ అయ్యింది. సో అందుకని చెప్పేసి కొంచెం బ్యాడ్గానే అనిపించింది. ఇక్కడ స్టాప్ చేయలేదు. లైక్ జర్నీ త్రూఅవుట్ జర్నీ మొత్తం ఇలానే ఆ వానలో లైక్ ఈ క్లౌడ్స్తోనే సరిపోయిందనమాట. కానీ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. కొంచెం సన్నీగా ఉంటే ఈ వ్యూస్ ఇంకా చాలా బాగా అనిపిస్తాయి చూడ్డానికి. సో ఇలా అయితే మా జర్నీ నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోయింది. సో కనిపించింది కదా, అట్లాంటిక్ సిటీకి అయితే మనం వెళ్తున్నాము. ఈ అట్లాంటిక్ సిటీకి వెళ్ళే వేలో మొత్తం పల్లెటూర్లు అనమాట. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా అనిపించింది. సో ఇవన్నీ లైక్ చూసారు కదా, మధ్యలో ఇలా ఉన్నాయి. ఇవన్నీ గ్రిప్ సిస్టమ్ లాగా వాటర్ స్ప్రింకిల్ చేస్తారు కదా, సో అవి అనమాట. చాలా బాగున్నాయి. అండ్ ఇదంతా పల్లెటూరు అయినా యూఎస్లో చాలా క్లాస్గా కనిపించింది మనకైతే. అండ్ ఇక్కడ చూస్తే హార్సెస్ అన్నీ ఉన్నాయి. హార్సెస్ ఉన్నాయి అండ్ ఆవులు ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇదంతా పల్లెటూరు. మేము హెలవిన్కి దగ్గరలో వెళ్ళాము, సో అక్టోబర్లో. సో అందుకని చెప్పేసి ఇవన్నీ పంప్కిన్స్ ఇట్లా అన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి గ్రేవ్ యార్డ్. ఇక్కడైతే ఈ గ్రేవ్ యార్డ్లో ఎక్కడ చూసినా చాలా ఫ్లవర్ బొకేస్ ఇవే కనిపిస్తున్నాయి అన్నమాట. సో చాలా నీట్గా బాగా అనిపించింది. ఇది మొత్తం విలేజ్ మధ్యలో గ్రేవ్ యార్డ్, దెన్ మళ్ళీ కొంచెం సిటీ, మళ్ళీ విలేజ్, ఇలా చాలా బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్ అయితే. ఈ అట్లాంటిక్ సిటీ దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. యాక్చువల్లీ మేము ఇంకొక డెస్టినేషన్కి వెళ్ళాలి, దానికి మధ్యలో ఈ డెస్టినేషన్ వచ్చిందనమాట. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా లైక్ మనం వెళ్ళే వేలోనే ఉంది కదా, ఇది కూడా చూసుకొని వెళ్దాము అని మా వాళ్ళు సడన్గా డెసిషన్ చేంజ్ చేసుకొని ఇలా రావాల్సి వచ్చింది. బట్ డిసప్పాయింట్ అయితే ఏం కాలేదు, ఎందుకంటే చాలా బాగా అనిపించాయి అన్నమాట. అన్ని తోటలు చాలా బాగున్నాయి అన్నమాట చూడ్డానికి. నేనైతే ఫస్ట్ టైం యూఎస్లో ఇలా పల్లెటూరులో చూడడం. సో నా ఎక్స్పీరియన్స్ మీకు కూడా షేర్ చేస్తున్నాను. అమెరికాలో కూడా వ్యవసాయం చేస్తారు అండ్ పల్లెటూర్లు ఉంటాయి. ఇలా ఉంటుంది అని మాకు, మా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మా ఫ్రెండ్స్కి ఇలా వాళ్ళకు కూడా చూడ్డానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇట్లా ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ మధ్యలో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పంట పొలాలన్నమాట. సో అక్కడక్కడ కొన్ని వేసారు. సో ఇదంతా ఆర్వీ స్టేషన్ అనమాట. సో ఆర్వీస్ అన్నీ ఇక్కడ ఆగుతాయి. సో దానికోసం సపరేట్గా పెట్టారు. దెన్ మళ్ళీ పంట పొలాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఇలా వరి ఎక్కువ కనిపించింది మాకైతే ఈ ప్లేసెస్లో.
సో ఇవన్నీ ట్రాక్టర్స్ చాలా బాగున్నాయి. అక్కడక్కడ మధ్యలో ఇల్లులు కూడా ఉన్నాయి. మొత్తం చుట్టూ పంట పొలాలు, మధ్యలో ఇల్లు, ఇలా చాలా బాగుంది. బట్ యూఎస్లో కొంచెం ధైర్యం ఉండాలి అని అంటారు, ఇలా ఉండాలి అని అంటే. ఎందుకంటే ఇది సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి నైట్ ఏ టైంలో ఎవరు వచ్చి ఏం చేస్తారో తెలియదు. సో అందుకే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ ఉంటారు కూడా. సో ఇది ఇంకొక కొంచెం లోపలికి వెళ్తే సిటీ దగ్గరకు వచ్చాము. మనం అయితే అట్లాంటిక్ సిటీలో ఓషన్ ఉంది. సో అది చూడ్డానికి ప్లస్ కెసినోస్ ఉన్నాయి. సో అది కూడా చూడ్డానికి అయితే వచ్చాము. ఇదేమో రైల్వే ట్రాక్. సో చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్. చెప్పాను కదా వెదర్ కొంచెం బ్యాడ్గా ఉంది అని చెప్పేసి. సో ఇలా డ్రిజ్లింగ్, వానలు అండ్ మధ్యలో ఈ ఫాగ్ ఇట్లా ఉందన్నమాట మా జర్నీ మొత్తం. మేమైతే మంచిగానే ఎంజాయ్ చేసాము అందరం. టైర్డ్ అయితే అవ్వలేదు. బట్ స్టిల్ అన్ని ముచ్చట్లు, పాటలు ఇట్లా అన్నీ నడుస్తూ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో అయితే. అవన్నీ నేను మీతో అయితే షేర్ చేయలేను కదా. సో హార్డ్ రాక్ అయితే వచ్చేసాము. చెప్పాను కదా మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామని. సో ఇదన్నమాట అట్లాంటిక్ సిటీ. మనం వచ్చిన ప్లేస్ అట్లాంటిక్ సిటీ. ఇక్కడైతే క్యాసినోస్ చాలా ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు హార్డ్ రాక్ క్యాసే దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇవన్నీ హోటల్స్, దగ్గరలో ఉన్నవన్నీ కూడా హోటల్స్ అన్నమాట. అండ్ ఇవన్నీ ఆ బిల్డింగ్స్లో కనిపించేదంతా కెసినోస్ ఉన్నాయి. సో ఇదైతే హార్డ్ రాక్ కెసినో. ఈ బిల్డింగ్లోకి అయితే రాలేదు ఫస్ట్ మనం. దాని పక్కనే ఉన్న వాటర్ పార్క్లోకి అయితే వెళ్ళాము ఫస్ట్ చూద్దామని చెప్పేసి. చూసారా బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఈ ఫాగ్ వల్ల అవన్నీ ఏవి క్లియర్గా కనిపించట్లేదు. సో అందుకే బ్యాడ్ వెదర్ అని చెప్పేసి అన్నాను. ఇది లైక్ సమ్మర్ ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది. సో ఇదంతా వాటర్ పార్క్ అనమాట. లోపల అన్ని రైడ్స్ ఉన్నాయి. ఇదేమో పబ్లిక్ పార్కింగ్ కూడా ఉంది దీనికి. సో చూద్దాం ఇంకా అని చెప్పేసి దీంట్లో నుంచి కూడా బయటకైతే వచ్చేసాము. ఇలా తిరుగుతూ ఉన్నాం అనమాట కొద్దిసేపు. దేంట్లోకి వెళ్దాం ఫస్ట్ అని చెప్పేసి ఇంకా మేము డిసైడ్ అవ్వలేదు. దిగుదామంటే చినుకులు పడుతున్నాయి చిన్నగా, అందుకే బయటకైతే దిగలేదు. ఈ బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి చూడ్డానికి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో మంచి మంచి ఓల్డ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు అక్కడక్కడ చిన్న చిన్నగా. అండ్ ఈ బిల్డింగ్లోకి అయితే వచ్చేసాము. ఇదేమో $20 అనమాట పార్కింగ్. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము క్యాసినోకి. బట్ అక్కడ ఎవరు రికార్డ్ చేయట్లేదు, ఎందుకులే అని చెప్పి నేను రికార్డ్ చేయలేదు అంతా. సో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను, ఎందుకైనా మంచిదని. ఈ గిటార్ అయితే సూపర్ ఉంది. అండ్ కైండ్ ఆఫ్ మాల్ లాగా ఉందన్నమాట లోపల. యాంబియన్స్, ఈ లైట్స్ ఇవన్నీ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేదంతా క్యాసినో గేమ్స్. అండ్ లైక్ మొబైల్లో మనకి కొన్ని టెంపుల్ రన్ ఇట్లాంటి గేమ్స్ ఉంటాయి కదా. సో అలా ఉన్నాయి అన్నమాట గేమ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అండ్ మనీ కూడా వస్తున్నాయి అన్నమాట. అట్లా ఆడుతున్నారు చాలామంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్టింగ్, ఇది మైకేల్ జాక్సన్ హ్యాండ్ గ్లౌస్ అండ్ రోల్స్ రాయ్స్ కార్, అది ఓల్డ్ది. సో ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడ. అప్పటి వాళ్ళవి కైండ్ ఆఫ్ మ్యూజియం లాగా పెట్టారనమాట. సో ఇదన్నమాట. ఈ కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది, అప్పటి మోడల్ ఇది. సో అందుకే సరదాగా చిన్నగా అయితే క్యాప్చర్ చేశాను. వీడియో అయితే లోపల ఎలో లేదు, అందుకే కొంచెం కొంచెం తీసాను అక్కడక్కడ. సో అక్కడి నుంచి బయటకు వస్తే ఇక్కడైతే ఇలా ఉందన్నమాట వెదర్. బ్యాక్ సైడ్ అయితే సీ ఉంది. మనం ఇందులో నుంచి ఇప్పుడైతే హార్డ్ రాక్ క్యాసినోలో అయితే ఉన్నాము. ఇదంతా డెక్ అనమాట, వాక్ చేయవచ్చు. మొత్తం అదంతా వుడ్, ఇక్కడ నుంచి ఆ కార్నర్ దాకా ఉంది. మేమైతే కొంచెం దూరం అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాము. నడవలేని వాళ్ళు అలాంటి దాంట్లో అయితే వెళ్ళొచ్చు. దాన్ని ఒక పర్సన్ వెనక నుంచి తోస్తూ ఉంటాడు. సో అదనమాట.
కైండ్ ఆఫ్ రిక్షా లాగా ఉంది అది. అది కూడా బాగుంది ఇంట్రెస్టింగ్‌గా. అండ్ ఇక్కడ అయితే ఇలా ఉందన్నమాట. ఫుల్ ఫాగీగా, డ్రిజ్లింగ్ ఇట్లా అన్ని రకాలుగా ఉంది. ఐ మీన్ చల్లగా కూడా ఉందన్నమాట. బయటకి రావాలి అంటే అలా ఉంది వెదర్. మేము తీసుకున్న డెసిషన్ కరెక్టే కానీ వచ్చిన టైమింగ్ అయితే కరెక్ట్ కాదనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎనీవేస్ ఇంత దాకా వచ్చాం కదా చూడకుండా వెళ్తే ఎలా అని జస్ట్ అట్లా లోపల కెసినో అండ్ ఈ బయట ఇదంతా చూడడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ ఉన్నాయన్నమాట అక్కడక్కడ లోపలికి వెళ్ళడానికి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే హార్డ్ రాక్ బీచ్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ లోపల నుంచి అయితే వెళ్తున్నాము. ఈ వే కూడా చాలా బాగుంది. లైక్ కొంచెం సన్నీగా ఉంటే చాలా బాగుండేది చూడడానికి. బట్ అన్ఫార్చునేట్లీ చూసారు కదా ఆ బిల్డింగ్ అది అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం ఫాగ్ అనమాట. సో సముద్రం అయితే ఇలా ఉంది, అసలు ఏం కనిపించట్లేదు. బట్ స్టిల్ ఏదో చూడాలి కదా అని చెప్పేసి వచ్చాము. యాక్చువల్లీ ఒకరోజు స్టే చేసేవాళ్ళం ఇక్కడ. బట్ ఈ వెదర్ బాగాలేదు కాబట్టి జస్ట్ ఇలా చూసుకొని అలా వెళ్ళిపోవడం అయితే అయ్యింది. సో ఇక్కడ స్విమ్మింగ్ ఇలాంటివి ఏం చేయొద్దు అని చెప్పేసి, వెదర్ బ్యాడ్గా ఉంది అని చెప్పేసి రెడ్ ఫ్లాగ్స్ అయితే పెట్టేశారు. లోపలికి ఎవరు వెళ్ళట్లేదు. జస్ట్ అలా చూపిస్తున్నాను మీకు. ఇలా ఉందన్నమాట ఈ వెదర్ అండ్ ఇదంతా. ఒకసారి సౌండ్ పెడతాను చూడండి ఎలా అనిపిస్తుందో మీకు. నేను అన్ని సెట్ చేసుకుంటున్నా ఎడిపోతున్నాడు అన్నారు. నచ్చి కెమెరా పడుకుంటుంది అసలు. కాకపోతే ఇక్కడ వరకు ఫోన్ చేసింది ఈ ఫాగులో ఉంది. అది రెండు తిరిగి చేస్తుంటే ఎక్కడ దానికి కాబట్టి ఏం లేదు. అక్కడ చూసారు కదా ఒక పర్సన్. సో అక్కడైతే తను కెమెరా అన్నీ సెట్ చేసుకొని ఇదైతే చేస్తున్నాడు. అక్కడ ఎక్కువ అలలు కూడా వస్తున్నాయి అండ్ డేంజర్ అని కూడా చెప్తున్నారు. బట్ స్టిల్ ఆయన దాని మీద ఉన్న ప్యాషన్తోని లోపలికి అయితే వెళ్తున్నాడు. సో మేము కూడా అదే చూస్తున్నాము ఏం చేస్తాడు అని చెప్పేసి. సో కొద్దిసేపు అయితే క్యాప్చర్ చేశాను. ఇంకా మా వాళ్ళైతే పిలుస్తున్నారు రా వెళ్ళిపోదాం అని చెప్పేసి. సో ఇంకా నేనైతే మ్యాక్సిమం షూట్ చేశాను. బట్ తనైతే బ్యాక్ అయితే రాలేదు. స్టిల్ ఇంకా అట్లనే స్కేటింగ్ అయితే చేస్తూనే ఉన్నాడు. సో ఇక్కడ వాళ్ళకి అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలాంటివి చూసినప్పుడు వీళ్ళకి ధైర్యం బాగా ఎక్కువ అనిపిస్తుంది. సో అదనమాట సంగతి. అండ్ బ్యాక్ అయితే వచ్చేసాము. దెన్ మళ్ళీ మా వాక్ అయితే స్టార్ట్ అయితే చేసేసాము. చూసారా అక్కడ ఎంత మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. బట్ ఏం కనిపించట్లేదు ఇంత జూమ్ చేస్తున్నా కూడా, బికాస్ ఆఫ్ ఫాగ్ అనమాట. అండ్ ఈ వాక్ వే మొత్తం చాలా బాగుంది. ఇవన్నీ రిసార్ట్స్ ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ఇట్లా కైండ్ ఆఫ్ ఫొటోస్ తీసుకోవడానికి ఇట్లా అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి అక్కడక్కడ. అండ్ షాపింగ్ మాల్స్ లాంటివి చిన్న చిన్న గిఫ్ట్ షాప్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి. బట్ అంత క్వాలిటీ అయితే ఏం అనిపించలేదు చూస్తే. బట్ చూడ్డానికి అయితే ఓకేలా అనిపించాయి. మేమైతే ఇక్కడ ఏం షాపింగ్ అయితే చేయలేదు, జస్ట్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. సో ఇలా ఉందన్నమాట వెదర్. సో ఈ బిల్డింగ్స్ అన్నీ ఇలా ఉన్నాయి. బిల్డింగ్స్లో మళ్ళీ లోపల రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ సీ ఫుడ్ బాగా దొరుకుతుంది కదా. సో ఆబ్వియస్లీ సో మా వాళ్ళైతే ఎవరు ట్రై కూడా చేయలేదు. బికాస్ మాకు అంత టైం లేదా అనిపించింది. ఇక బ్యాక్ వెళ్ళిపోదాం అనుకున్నాము. జస్ట్ అక్కడ దాకా అయితే వాక్ చేద్దాము అని చెప్పేసి ఇలా అయితే వచ్చాము.
సో ఇదంతా పార్కింగ్ లాట్ అనమాట. సో అక్కడంతా పార్కింగ్ అండ్ ఈ బండి అయితే ఇలా ఉంది. అండ్ ఇంకొక వే నుంచి మళ్ళీ ఒకసారి చూడ్డానికి లోపలికైతే వెళ్తున్నాము. ఇవన్నీ చాలా బాగున్నాయన్నమాట. లైక్ కొంచెం సన్నీగా ఉంటే బాగుండేది. ఐ మీన్ ఫొటోస్‌కి దానికి అన్నీ. బట్ ఎనీవేస్ అన్నీ మన కోసమే అనుకోని లైక్ ఇది కూడా ఇట్లా చూసుకొని ఎక్స్పీరియన్స్ చేసి అయితే వెళ్తున్నాము. వెదర్ ఇలా ఉంది ఓకే. బట్ లోపలికి వెళ్దామంటే కూడా చిన్నగా చినుకులైతే పడుతున్నాయి. దానివల్ల ఇంకా లోపలికి వెళ్ళలేకపోయాము. మొత్తం బురద బురదలాగా ఉందన్నమాట కిందకెళ్తే. సో అందుకే ఇక్కడి నుంచే జస్ట్ అట్లా వీడియో అయితే క్యాప్చర్ చేసుకుంటున్నాను. సో ఇలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ అన్నీ. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్స్ గిఫ్ట్ షాప్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ నాకంతా లైక్ కోటి మాల్ లాగా అయితే అనిపించింది. చూసారు కదా 99 సెంట్స్ అంట. ఏదైనా తీసుకోండి. సో అలా ఉంది. బట్ వెళ్ళి చూసాం కానీ అంత క్వాలిటీ అయితే ఏం అనిపించలేదు. చాలా ఓకే ఓకే క్వాలిటీ లాగా అయితే అనిపించింది. ఇదేమో $5 అన్నమాట. ఏదైనా తీసుకోండి అందులో. అండ్ ఈ బిల్డింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూసారు కదా అక్కడ మొబైల్ ఫోన్ అండ్ ఈ గ్లోబ్ బాల్ ఆ బిల్డింగ్లోకి వచ్చి పడినట్టు అండ్ ఆ బిల్డింగ్ కొంచెం బ్రేక్ అయినట్టు. సో చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. సో ఇలాంటివి చాలా బాగా అనిపిస్తాయి చూడ్డానికి. చాలా బాగా కట్టారు. ఐ మీన్ నైస్ థాట్ అనిపించింది. సో ఇలా మేము వాక్ చేస్తూనే ఉన్నామన్నమాట చాలాసేపు. సో అలా అయితే మేము ఇంకా బ్యాక్ అయితే వచ్చేసాము. వచ్చేసి బయటకైతే వెళ్ళిపోతున్నాము. ఇది లోపట అనమాట, కెసినోలోని. ఇది లోపట హార్డ్ రాక్ కెసినో బిల్డింగ్ లోపలనే అనమాట. ఆల్మోస్ట్ ఇక బయటకైతే వెళ్ళిపోతున్నాము. అండ్ అక్కడ ఇంకా మధ్యలో అయితే నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అక్కడ అంత మంచిగా అనిపించలేదు. అండ్ ఎవరు షూట్ చేయట్లేదు, ఎందుకులే రిస్క్ అని చెప్పి నేను కూడా ఇంకా వీడియో అయితే తీయలేదు. అండ్ ఇదన్నమాట బయటకు వచ్చేటప్పుడు తీసిన వీడియో. ఇక్కడ నుంచి అయితే ఇలా ఉందన్నమాట బిల్డింగ్. మనం పార్కింగ్లోనే ఉన్నాము, ఇంకా పార్కింగ్ స్పేస్లో. అండ్ ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇలా ఉంది పార్కింగ్ లాట్లో నుంచి. చాలా బాగుంది చూడ్డానికి. కొంచెం లైట్స్ అవన్నీ కెసినోస్ కదా, ఎంతైనా ఫుల్ 24/7 రన్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇక్కడైతే మన కార్ ఉంది. అండ్ ఇప్పుడైతే బయటకైతే వచ్చేసాము. దెన్ మాకు ఇక్కడ కొంచెం పికిల్స్ అవి ఇవి తీసుకుందాము అని చెప్పేసి ఈ ఒక స్టోర్లోకి అయితే వచ్చాము. అండ్ బంగ్లాదేశ్ స్టోర్ ఇది. సో ఇక్కడైతే చేపలు ఉన్నాయి, ఐ మీన్ పక్కనే కదా, సో కాబట్టి అలా ఉందన్నమాట. అండ్ ఫ్యూయల్ గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడైతే గ్యాస్ ఫిల్ చేసుకొని అగైన్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ మనం ఏ డెస్టినేషన్కి వెళ్తున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. టేక్ కేర్, బాయ్ బాయ్. See you in another vlog. Be happy, be kind to everyone. Please కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోతో పాటు నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది కంటిన్యూషన్. ఆ లాస్ట్ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము. సో ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే చూడండి. ఇక్కడ మళ్ళీ మధ్యలో ఆగాము. దెన్ మనం హోటల్కి అయితే వచ్చేసాము, రీచ్ అయిపోయాము నైట్. ఇక్కడ నుంచి మనం ఏ ప్లేస్కి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన హోటల్ టూర్ అన్నమాట. నైట్ ఆల్మోస్ట్ 3-4 అయ్యింది వచ్చేసరికి. ఇదన్నమాట మార్నింగ్ లేచి దెన్ ఎక్కడికి వెళ్తున్నాము అనేది వీడియో స్టార్ట్ చేస్తాను. సో బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.